గురుగారు చాలా మంది ఖడ్గమాల చదువుతూ ఉంటారు ఇళ్లల్లో. అది అసలు దాని ప్రత్యేకత ఏంటి, అది ఎలా చదవాలి, దానికి నియమాలు ఏంటి? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః. అమ్మ ఖడ్గమాల విషయం అడుగుతున్నారు. ఖడ్గమాల అనేది అసలు అది శుద్ధ శక్తిమాల అని పేరు దానికి. ఖడ్గమాల అని అంటాము కానీ మనం చదివేటప్పుడు అస్య శ్రీ శుద్ధ శక్తిమాల మహామంత్రస్య అని చదువుతాం. ఈ ఖడ్గమాలలు, ఈ మాలలు మొత్తము 1031 అక్షరాలు ఉంటాయి. 31 సహస్రార్ణేన త్రిలోకి మోహన క్షమ. ఈ 1031 అక్షరాలు ఉండే ఈ మాలను ఎవరైతే పారాయణం చేస్తూ ఉంటారో వారు ముల్లోకాలను మోహింపజేసేవాడు అవుతాడు అని అర్థం. ముల్లోకములు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములు అని ఒక అర్థము, బయట ఉండే లౌకికమైన లోకములని కూడా ఒక అర్థం. ఈ మాలలో అన్ని స్త్రీలింగ పదాలు ఉన్నాయి కాబట్టి దీనికి శుద్ధ శక్తిమాల అని పేరు. అన్ని పుంలింగ పదాలు వేసుకున్నప్పుడు నమస్త్రిపుర సుందర, హృదయదేవ, శిరోదేవ, శిఖాదేవ, నేత్రదేవ, అస్త్రదేవ అని ఇట్లా వేసుకున్నాం అనుకోండి పుంలింగ పదాలుగా, అప్పుడు శివమాలలు అవుతాయి. దీనిని ఉభయాత్మక మాలలు అని కొన్ని ఉన్నాయి, అప్పుడు 2 మాలలు వస్తాయి. నమస్త్రిపుర సుందర, త్రిపుర సుందరి, త్రిపుర సుందరి, త్రిపుర సుందర, హృదయదేవి, హృదయదేవ, శిరోదేవి, శిరోదేవ, రెండు కలిపి చేస్తాం. అట్లా రెండు కలిపి అన్ని నామాలను చెప్తే ఉభయాత్మక మాలలు. కాబట్టి ఇప్పుడు మాలలు 3 రకాలైనవి. శక్తిమాల, శివమాల, ఉభయాత్మక మాల. ఒక్కొక్క దాంట్లో 5 భేదములు ఉన్నాయి. స్వాహాంతం, జయాంతం, నమోంతం, శుద్ధాంతం, తర్పణాంతం. శుద్ధాంతం అనేది ఉన్నది ఉన్నట్లుగా ఉంటే శుద్ధాంతం. నమః అని పెట్టుకున్నాం అనుకోండి, హృదయదేవ నమ, శిరోదేవ నమ, శిఖాదేవ నమ అని పెట్టుకుంటే, అన్నిటికీ నమః నమః అని పెట్టుకుంటే అది ఒక రకం. ఉన్నది ఉన్నట్లు ఒకటి, నమః ఒకటి, జయ జయ అని కలుపుకుంటే ఒకటి, స్వాహ అని కలుపుకుంటే ఒకటి, తర్పయ తర్పయ అని కలుపుకుంటే ఒకటి. 5 రకాలు. ఈ శుద్ధ మాలలలో 5 శుద్ధ శక్తిమాలలు, అమ్మవారి శక్తిమాలల్లో 5, శివమాలల్లో 5, ఉభయాత్మకమైన మాలలు 5, మొత్తం 15 మాలలు. సువర్ణ కుసుమాంజలి మాల అని ఒకటి ఉన్నది, అది ఒకటి 16వ మాల. ప్రతిరోజు పాడ్యమి రోజు ఒక మాల, 2వ మాల విధియనాడు, తదియనాడు 3వ మాల. ఇట్లా 15 మాలలు 15 రోజులు. ప్రతిరోజు సువర్ణ కుసుమాంజలి మాల పారాయణం చేయటం. ఆ తరువాత మళ్ళా బహుళపక్షములో 15వ మాల, 14వ మాల, ఇట్లా రోజు ఒక్కొక్క మాల వెనక్కు రావటం. రోజు మళ్ళా సువర్ణ కుసుమాంజలి మాల. ఇట్లా చేసుకుంటూ వస్తే నెల రోజులలో ఈ మాలలు పూర్తి అవుతాయి. అందువల్ల 15 మాలలు ఏర్పాటైనాయి. 15 రకాల శక్తులు, ఒక్కొక్క మాలకు ఒక్కొక్క శక్తి ఉన్నది. మొట్టమొదటి మాలకు ఖడ్గశక్తి, ఖడ్గసిద్ధి అనేది కలుగుతుంది ఆ ఒక్క మాలను చేసిన వాడికి. అందువల్ల దానికి ఖడ్గమాల అన్నారు. ఇట్లా 15 మాలలకు 15 శక్తులు ఉన్నాయి, 15 శక్తులు. అందువలనే శ్రీ సూక్తములో అమ్మవారి యంత్రము శ్రీ యంత్రము, అమ్మవారి సూక్తము శ్రీ సూక్తము, అమ్మవారి మంత్రము శ్రీ విద్య. ఏమండి, కాబట్టి శ్రీ సూక్తములో కూడా 15 రుక్కులు, 15 రుక్కులకు 15 ఫలములు. అక్కడ పంచదశ సిద్ధి స్వరూపిణ్య, 15 సిద్ధి స్వరూపిణి అయిన దేవత లలితా త్రిపుర సుందరియే శ్రీ విద్యకు దేవత. శ్రీ సూక్తానికి కూడా ఆమె దేవత. అయితే లక్ష్మీదేవికి సంబంధించింది అంటే లక్ష్మీదేవి కూడా ఆమె రూపమే కాబట్టి లక్ష్మికి సంబంధించింది అని కూడా చెప్పవచ్చు. కానీ శ్రీ విద్య అన్నది శ్రీ విద్యకు సంబంధించిన సూక్తమే శ్రీ సూక్తం. అందువల్ల భండాసురుడి మీదికి యుద్ధానికి పోయే లక్ష్మిని వర్ణించారు అక్కడ. అమ్మవారిని లలితను అశ్వపూర్వాం రథమజ్యామని చెప్పారు. గంధద్వారాం దురాదుర్షాం నిత్యపుష్టాంకరీషిణీం. ఈ నిత్యపుష్టలు ఇవంతా ఉన్నాయి చూసారా, గంధద్వారాదులు. శ్రీచక్రంలో 4 ద్వారాలలో ఉండే దేవతలు గంధద్వారాదులు దేవతల పేర్లవి. కానీ ఇది గంధం రాసేటప్పుడు చదివేస్తారు చాలా మంది. అప్పుడు దాన్ని వినియోగిస్తారు షోడశోపచార పూజలలో. ఒక్కొక్క రుక్కు చెప్పి ఒక్కొక్క పూజ చేస్తారు, అట్లా ఉపయోగించుకోవచ్చు వాటిని.
ఆ గంధద్వారాదులు శ్రీచక్రంలో ఉండే ద్వారాలలో ఉండే దేవతలు. గంధాకర్షణి, చిత్తాకర్షణి, ధైర్యాకర్షణి, స్మృత్యాకర్షణి, నామాకర్షణి ఇవన్నీ వస్తాయి కదా. ఈ ఆకర్షణి దేవతలు వీళ్ళందరూ నిత్యపుష్టాంకరీషిణీం అని వస్తుంది శ్రీ సూక్తంలో. వాళ్ళంతా ఈ కరీషిణి దేవతలు. ఇట్లా శ్రీచక్ర విషయమే అందులో చెప్పబడి ఉన్నది. కాబట్టి శ్రీచక్రానికి సంబంధించిన స్తోత్రము, శ్రీ విద్యకు సంబంధించిన స్తోత్రము శ్రీ సూక్తం. ఆ శ్రీ సూక్తంలో ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. అందువల్ల ఈ మాలలు 15, అక్కడ రుక్కులు 15. శ్రీచక్రంలో కూడా ఖడ్గమాలా సాంప్రదాయంలో 16 ఆవరణల పూజ చెప్పబడి ఉన్నది. ఆ షోడశి మంత్రము 16 అక్షరాల మంత్రము. శ్రీచక్రం మొత్తము ఆవరణాలు 16 ఆవరణాలలో ఉండే ఒక చక్రం ఉన్నది, ఒక విధానం. ఆ విధానం ప్రకారంగా అక్కడ 16 ఆవరణాలు చెప్పబడ్డాయి. శ్రీచక్రంలో ఉండే దేవతల లిస్టే ఖడ్గమాల. అందువల్లనే ఏకవారం జపధ్యానం నిత్య పూజా సర్వపూజా ఫలం లభేత్. ఒక్కసారి ఖడ్గమాల చదివితే శ్రీచక్రాన్ని అర్చించిన ఫలితము కలుగుతుంది అని చెప్తారు. కానీ నియమాలు ఎలా గురుగారు? నియమాలు సాధారణంగా పంచదశో బాలామంత్రమో లేక ఇతర శ్రీ విద్యా మంత్రములో ఉపాసన ఉన్నవాళ్ళు, ఉపదేశం పొందిన వాళ్ళు ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయటం విహితం. కానీ ఇటీవల కాలంలో అందరూ చేస్తున్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఏ ఉపాసన లేని వాళ్ళు, ఏ మంత్ర ఉపదేశము లేని వాళ్ళు, అంటే శ్రీ విద్యా సంబంధమైన మంత్రోపాసనలు లేని వాళ్ళు ఈ మాలా మంత్రాన్ని చేయకూడదు అనే. అలాగే ధన్యవాదాలు.